క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మనకు అనుగ్రహించెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమ శాశ్వత ప్రేమ. అది స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు, కానీ లోకములోని పాపమును కాదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి మానవుడిని దేవునికి దూరముగాను, సాతానుకును శాపములకును దగ్గరగా చేస్తాయి. దేవుని కొరకు ఆశ కలిగి జీవించాల్సిన మానవునిలో విపరీతముగా దురాశ పెరిగిపోతున్నది. దాని ఫలితము మరణము అని వాక్యము సెలవిస్తుంటున్నది. అట్టి మరణము నుండి, పాపము నుండి మనలను విడిపించుటకు యేసుక్రీస్తు వారు పాప పరిహారకుడిగా, పరిశుద్ధుడిగా 2000 సంవత్సరాలకు పూర్వమే తండ్రితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టలేని భాగ్యమని తనను తాను తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని, పాప శరీరము ధరించుకొని, సర్వమానవుల పాపములు తనపై వేసుకొని మ్రానుపై మరణించెను. ఇందులో ప్రేమ ఉన్నది. అటువలనే తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించుచున్నాడు గనుక, ప్రభు అయిన యేసుక్రీస్తునకు సమస్తమును అప్పగించి ఉన్నాడు గనుక, ప్రభువు సమస్త ప్రపంచానికి మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. ప్రియులారా, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును అన్న రీతిగా మన తప్పిదములను, పాపములను సిలువలో దాచిపెట్టి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల తన కృపను చూపుతున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ప్రేమ అయ్యున్నాడు గనుక ఆయనను విశ్వసించు ప్రతి ఒక్కరూ ఆయన లాంటి ప్రేమను పొందుకోవాలి. ఆయన ఉచితముగా ఇచ్చే కృప, సమాధానములను అందుకోవాలి. ఒకరికొకరు కీడు చేయకుండా మేలు చేయుటలో విసుగక ఉండాలి. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను ఆజ్ఞను నెరవేర్చుదాము. ప్రభువు ప్రేమను ప్రకటిద్దాము. ఇవే దేవుడిచ్చే ప్రేమ లక్షణాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ మర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి అందు సంతోషపడక సత్యమునందు సంతోషించేదే ప్రేమ. అన్నిటినీ తాలునది, అన్నిటినీ నమ్మేది, అన్నిటినీ ఓర్చుకునేది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముందును. కాబట్టి ప్రియులారా, ఏది ఉన్నా లేకున్నా ప్రేమ లేకుంటే సున్నా. చివరికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి మన ప్రయాస, ఆశ ప్రేమ కలిగి జీవించడమే. అదే దేవుని చిత్తము, మనకు నిత్య జీవ స్వాస్థ్యము. అట్టి క్రీస్తు ప్రేమను కలిగి జీవించుటకు దేవుడు తన కృపచేత మనలను నింపునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమమయుడా, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. ఈ దినమును చూచుటకు మీరు కృప చూపి ఉన్నారు, మీకు వందనములు. అనుదినము వాక్యపు వెలుగులో మమ్ములను సరిచేస్తూ బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు. అయ్యా, మీ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏదీయూ లేదు. అటువంటి ప్రేమను మేము కూడా ఈ లోకంలో కలిగి ఉండుటకు మీ కృపను చూపించండి. మాలోని క్రీస్తు ప్రేమను అనేకులకు చాటి చెప్తూ అనేకులను నీ వైపుకు త్రిప్పుటకు అట్టి మనస్సును, శక్తిని, ప్రేమను మేము కలిగి ఉండుటకు నీ సహాయంను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.